హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటనేది అర్థమవుతుందండి. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి మన మహానటి సావిత్రి గారి బ్లౌజ్ కటింగ్ అండి. ఎవరండి ఆవిడని ఇష్టపడనోళ్ళున్నారు? ప్రతి ఒక్కళ్ళకి ఆవిడంటే చాలా ఇంప్రెషన్. ఆవిడంటే ఒక మోడల్ మనకి. అది మనం ఆవిడ బ్లౌజు లాగా కటింగ్ అనేది చేసుకుంటున్నాము. ఇది కొలతలొచ్చేటప్పటికి 35 ఇంచెస్ అయితే బ్లౌజ్ టోటల్ మెజర్‌మెంట్ ఉందండి. ఈ 35 ఇంచ్‌లో 4 భాగాలుగా మనము చేసుకోవాల్సుంటుంది. నాలుగో భాగం అనేది ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాలుగో భాగం దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాల్సుంటుంది. 9 ఇంచులొచ్చిందండి. 9 ఇంచులకి ఒక హాఫ్ ఇంచు మనం టక్స్ కోసం మార్క్ చేసాము. అలాగే కట్స్ అంటే వేస్ట్ మనకి లూజ్ కుట్లనేది వేస్తాం కదండీ! ఖర్చు. ఆ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ అనేది 2 ఇంచులు పెట్టుకున్నామనమాట. అలాగా టోటల్ మార్కింగ్ చేసేసుకోవాల్సుంటుంది. షోల్డర్ వచ్చేటప్పటికండి 7.5 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాము. అలాగే ఆర్మ్ రౌండ్ పొడవొచ్చి 7 ఇంచులు మార్క్ చేసుకున్నాము. ఇలాగ ఆర్మ్ రౌండ్ కోసం మనం 1½ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాల్సుంటుంది. ఇలా మార్క్ చేసుకున్న దానికి ఇలా రౌండ్‌గా ఆర్మ్ రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము షోల్డరు వచ్చేటప్పటికి మన కటింగ్‌లోకి 3½ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను. అలాగే కటింగ్ మార్కింగ్ కోసం 2 ఇంచులైతే ఈ విధంగా అయితే తీసుకున్నానండి. ఇది 2½ ఇంచులు కానీ, 2 ఇంచులు కానీ మార్కింగ్ ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ డ్రీప్ అనేది ఉండదు. అలాగని మనకి కొంచెం అంతా 2 ఇంచులకైతే మార్క్ చేసుకొని ఇలాగా ఇక్కడి చివరికి వచ్చాక ఒక హాఫ్ ఇంచ్ డౌన్ మార్కింగ్ అనేది షోల్డర్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా ఆర్మ్ రౌండ్ సైడ్. ఇది టోటల్ పొడవు 15 ఇంచులు. కటింగ్‌లో ఒక 2 ఇంచులు తీసుకున్నాము. అదేనండి నెక్ రౌండ్ కోసం 2 ఇంచులు తీసుకున్నాము. అలాగే నడుము లూజ్ వచ్చేటప్పటికి 12 ఇంచులు. ఆర్మ్ రౌండ్ వచ్చేటప్పటికి 1½ ఇంచ్ అయితే మార్క్ చేసాము. టోటల్ మార్కింగ్ ఇది. దీని ప్రకారం మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ ఎలా అయితే చేసామో మార్కింగ్ పైనుంచే మనం నీట్‌గా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగా మార్కింగ్ దానిపై నుంచి ఈ చివరి వరకు కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 1 మీటర్ లైనింగ్‌లో మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఈ మిగిలిన పీస్‌లో మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కోసము ఇలాగా ఫోల్డ్ చేయాలండి. దీనికైతే జాయింట్ పడుతుందనమాట. కొంచెమంతా జాయింట్ పడుతుంది కాబట్టి మనం ఒక సైడ్ జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసి ఒక సైడ్ జాయింట్ పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్‌ని ఇలాగా ఒకసారి లాగి చూడండి ఇలాగ ఎక్కడ ముడత అనేది లేకుండా నీట్‌గా ఇస్త్రీ చేసినట్టయితే చేతులతోటి అనేసేయండి. అనేసిన తర్వాత ఒక్కసారి పొడవు చూసుకోండి. హ్యాండ్ పొడవు ఎంతుందనేది. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ కొట్టేసి అది తర్వాత కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. 10½ ఇంచులకైతే ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలాగ ఒక 10½ ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసాము. చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ అండి. అంటే మనకి డౌన్ మార్కింగ్ అనేది 3½ ఇంచులకైతే ఇక్కడని పైనుంచి కింద వైపుకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ అండి. నేను హ్యాండ్ అంటే కొలత బ్లౌజ్ తోటి తీసాననమాట. అలాగే ఎంతుందని టేప్‌తో కొలిచి చూసాను. 5 ఇంచులు హ్యాండ్ లూజ్ ఉంది. ఖర్చు కోసం 2 ఇంచులైతే మార్క్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ అనేది ఇక్కడికి కలుపుకోవాల్సి ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి 1 ఇంచ్ వదిలేసుకొని ఇలాగ మెల్లిగా డౌన్ డౌన్ చేసుకుంటూ ఈ కర్వ్ అనేది ఈ మార్కింగ్‌లోకి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత దానిపైన ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఖచ్చితంగా జాయింట్ పడుతుంది కాబట్టి చూడండి ఇలా చిన్న పీస్ జాయింట్ అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మన ఫ్రంట్ భాగం అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. స్ట్రైట్ కటింగే కాబట్టి మనం క్రాస్‌గా ఏమీ వేయక్కర్లేదండి పీస్ అనేది. ఇది స్ట్రైట్‌గా చూడండి ఇలాగా స్ట్రైట్‌గా మనకి క్లాత్ అనేది నీట్‌గా సరిపోతుంది. ఇది మనము ఫ్రంట్స్ కట్ పెట్టి కూడా కుట్టుకోవచ్చండి. నేనైతే క్రాస్ బెల్ట్ అనేది వేసి కుడుతున్నాను. దానికోసం అయితే ఫస్ట్ 2 ఇంచులు
ఇక్కడ నుంచి పైకి మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నుంచి మార్క్ చేసి ఆ మార్క్ లైన్ అది ఇలాగ లైన్ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 ఇంచులకి ఇట్లా పై వైపుకి ఫోల్డ్ చేసి ఈ మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా. ఇక్కడ మనకి నెక్ కట్ చేసిన దగ్గర అయితే ఇలాగ అయితే షోల్డర్ దగ్గర అనుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అంతా నీట్‌గా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ సైడ్ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడి నుంచి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ రౌండ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలండి. కొంచెం అంతా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదనమాట. ఇక్కడి నుంచి మనం కొంచెం అంతా మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ అనేది మనము 7 ఇంచులు తీసుకుంటున్నామండి. 7 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఏ రౌండ్ పెట్టుకోవాలన్నా లేదా ఏదన్నా డిజైన్ పెట్టుకోవాలన్నా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగైతే నేను తీసుకుంటున్నాను నెక్ అయితే ఫ్రంట్ నెక్ ఈ విధంగా అయితే మార్క్ చేశానండి. ఇక్కడి నుంచి 1 ఇంచు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు 1 ఇంచ్ పైకి మార్క్ చేసి 1 ఇంచ్ ఇలాగా క్రాస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్ ప్రకారం మనము కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దాని మీద నుంచి మనము ఇలాగైతే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి నీట్‌గా. ఈ ఫ్రంట్ భాగం ఎక్కువ తక్కువ ఉన్నది కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా నీట్‌గా కటింగ్ అనేది అయిపోయింది కదా ఫ్రంట్ భాగం. ఇప్పుడు మనం క్రాస్ పీసెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. షేప్ బెల్ట్ కోసం మనము ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి 12 ఇంచులు మార్కింగ్ అనేది చేసాము. 12 ఇంచులు చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం 12 ఇంచులు పొడవు అనేది అంటే వెడల్పు అనేది తీసుకుంటున్నాము. ఇలా డబుల్ పీసెస్ అనేవి ఒకసారి తీసుకోవచ్చండి. ఒక్కొక్కసారి క్లాత్ లైనింగ్లో రాదు కాబట్టి సింగిల్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇలాగ ఎక్కువ తక్కువలు ఉన్నది కట్ చేసుకున్నాక ఇక్కడ 3.5 ఇంచులకి అయితే మార్క్ చేశాను. ఇక్కడి నుంచి పొడవు వచ్చేటప్పటికి 12 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేశానండి నడుము లూజ్ చూసుకొని. ఇక్కడ మధ్యలో వచ్చేటప్పటికి పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ చివరన 3 ఇంచులకి మార్క్ చేశాను. ఈ విధంగా ఎలా అయితే ఉందో మార్క్ చేసుకున్న దానిపై నుంచి కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్నాక ఈ మిగిలిన పీసెస్ అనేవి మనకి నెక్ భాగానికి పని చేస్తాయి కాబట్టి ఇవి వేస్ట్గా పడేయకుండా కట్ చేసుకొని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలండి. ఇదిగో చూడండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. బార్డర్ వచ్చిన సైడు అంటే మనము బ్యాక్ వైపు కూడా బార్డర్ వచ్చేలాగా కుట్టుకుంటాం కాబట్టి ఒక సైడు బ్యాక్ తీసుకోవాలి, ఒక సైడు హ్యాండ్స్ తీసుకోవాలండి. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. జాయింట్ అనేది చిన్నగా పడుతుంది, ప్రాబ్లం లేదు, కుట్టుకోవచ్చు. చూడండి ఇలాగా హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మనకి ఈ బార్డర్లో బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి మనకి దీనికి నడుం బెల్ట్ అనేది ఏమి వేయట్లేదు కాబట్టి ఇది సమానంగా తీసుకొని కొంచెం అంతా ఖర్చు కోసం ఉంచేసి కింద వైపు ఇలాగ సమానంగా తీసుకొని, ఎందుకంటే మనం తిరగవేస్తాం కాబట్టి అది నీట్గా వస్తుందండి, బాగుంటుంది. ఈ బార్డర్ అనేది బ్యాక్ వైపు ఉంచుకున్న బార్డర్ కూడా బాగుంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి ప్లెయిన్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగ కొంచెం అంత అయితే 1/2 ఇంచ్ కొంచెం అంత అయితే క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొనే కట్ చేయాల్సి ఉంటుందండి. మెయిన్ క్లాత్ ఇలా కట్ చేసుకున్నాక ఒక సైడ్కి బ్యాక్ పార్ట్ పెట్టేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం తీసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రంట్ భాగం ఇలాగ వేసి చూడండి నీట్గా సరిపోయేలాగా వేసుకోవాలి. కొంచెం అంతా మనకి మెయిన్ క్లాత్ అనేది ఉంచుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చుట్టూతా ఒక 1/2 ఇంచ్ లాగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అటు ఇటు జరిగిపోయినా ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవడం వల్ల సరిపోతుందండి. నీట్గా క్లాత్ అనేది మనకి కుట్టేటప్పటికి ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట.
ఈ విధంగా ఫ్రంట్ భాగం కూడా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్స్ అనేవి షేప్ బెల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి అయినా సరే మనం ఫ్రంట్ భాగానికి షేప్ బెల్ట్ అనేది వేసి కుడతాం కాబట్టి ఈ మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాం. ఇలాగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ క్లాత్ అనేది మన బ్లౌజ్ కుట్టే వరకు ఈ వేస్ట్ క్లాత్ అనేది ఎక్కడ పడేయొద్దండి. బ్లౌజ్ పూర్తయ్యే వరకు వేస్ట్ క్లాత్ అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం చూడండి అన్నీ మనము కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ప్రతి ఒక్క పీస్ అనేది పడేయకుండా జాగ్రత్తగా ఉంచాలి.